మెల్లమెల్లగా వాక్యం వింటున్నాను. నాకు తెలియదు బైబిల్లో ఒక మాట ఉంటుందంట, నాకైతే తెలియదు ఆ రోజుల్లో. ఏంటి అంటే వింటూ వింటూ ఉండగా వినుట వలనంట విశ్వాసం వస్తూ ఉంటుందని. సో బైబిల్ని ఎప్పుడు చదివినవాడిని కాదు కనుక మెల్లమెల్లగా ఆ మాటలు చెబుతూ ఉండగా, ఆ మాటలు చదువుతూ ఉండగా, ఆ మాటలు మెల్లమెల్లగా సేవకుల ద్వారా వింటూ ఉండగా, సేవకుల దగ్గర మాత్రం కొంత గర్వంగా ఉండేవాడిని. కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా ఇట్లా కూర్చొని చాలా పొగరుగా ఉండేవాడిని. అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే సినిమాలు నేర్పించింది అయ్యే, రఫ్ ఆడిచ్చేస్తా, కండుతో చంపేస్తా, ఇవేగా మనకు నేర్పించిన సినిమాలు. సో ఇక లోకంలో ఉన్న స్థితిగతులు అన్నీ ఉంటా ఉండేవి, గర్వం ఉండేది. మెల్లమెల్లగా ఆ వాక్యం వింటూ ఉండగా నాకు తెలియకుండానే ఎందుకో వాక్యం వింటూ 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 ఉండగానే కన్నీరు వస్తూ ఉండేది, కన్నీరు వస్తూ ఉండేది. దేవా, నా బ్రతికేంటి ఇలాగుంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను వెళ్తున్న జీవితం ఏంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను మాట్లాడుతున్న మాట తీరేంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను చూస్తున్న చూపేంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నా ఆలోచన విధానం ఏంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది అని నాకు తెలియకుండానే నా కన్నీరు అలాగ కారుస్తూ ఉండేవాడిని మందిరంలో. నాకు తెలియదు కానీ కీర్తనలో ఉంటుంది, కన్నీటితో విత్తేవాడంట ఏం పంట కోసేస్తాడు,